మిత్రులారా నమస్తే. ఇవాళ బాలకృష్ణుడికి ఒక చక్కటి లాలిపాట పాడుకుందాం. దేవకీ నందనుడైనటువంటి ఆ బాలకృష్ణుడిని వసుదేవుడు తీసుకొచ్చి గోకులంలో ఉన్న యశోదమ్మ పక్కన పడుకోబెట్టాడు. మరి ఆ రేపల్లెల్లోని గోపెమ్మలందరూ కూడా ఆ యశోదమ్మకు బాలకృష్ణుడు జన్మించినాడు అనుకొని ఏమంటున్నారో పోతన గారు భాగవతంలో అద్భుతంగా చెప్పినటువంటి పద్యాన్ని వినండి. ఏమి నోము ఫలము ఇంత ప్రొద్దొక వార్త వింటి మబలలార వీనులలరా. ఏమి నోము ఫలము ఇంత ప్రొద్దొక వార్త వింటి మబలలార వీనులలరా. మన యశోద చిన్ని మగవానిగనెనట చూచి వత్తమమ్మ సుదతులారా. ఓ అమ్మలారా, ఏ నోము నోచిన ఫలమో కానీ ఇప్పుడు ఒక శుభవార్త విన్నాం. మన యశోదమ్మ చిన్ని మగబిడ్డను కందట. సుదతులారా, చక్కటి పలువరస గల వనితలారా, చూచుద్దాం రండి అని ఆ గోపెమ్మలు కానుకలు తీసుకెళ్ళి ఆ బాలకృష్ణుని వద్దకెళ్ళి ఆ బాలకృష్ణునికి జోలబాడుతున్నారు. జో జో కమలదళే క్షణ జో జో మృగరాజ మధ్య జో జో కృష్ణ జో జో పల్లవకరపద జో జో పూర్ణేందు వదన జో జో ఎనుచున్. తామర రేకుల వంటి కన్నులు గల కృష్ణ, సింహం నడుము వంటి నడుము గల కృష్ణ, చిగురుటాకుల వలె మృదువైన చేతులు పాదాలు కలిగిన కృష్ణ, పున్నమి చంద్రుని వలె నిండైన ముఖం కలిగిన కృష్ణయ్య, నిద్రించవయ్యా అంటూ జోలపాట పాడుతున్నారు. ఇలాంటి జోలపాటే మనకు అన్నమయ్య గారు కూడా జో అచ్యుతానంద జో జో ముకుంద రావ్య పరమానంద రామ గోవింద జో జో అంటూ అద్భుతంగా రాశారు. అచ్యుతానంద, శాశ్వతమైన ఆనందం కలిగినటువంటి వాడా. జోజో ముకుంద, ముక్తిని ప్రసాదించేవాడా. పరమానంద, శ్రేష్టమైన ఆనందాన్ని ప్రసాదించేవాడా. రామ గోవింద, మనోజ్ఞమైనటువంటి గోవులను పాలించినటువంటి గోవింద అంటూ అన్నమయ్య రాశాడు. మరి ఇవాళ మనం ఒక తల్లి ఆ బాలకృష్ణుణ్ణి తన బిడ్డలోనే ఆ బాలకృష్ణుణ్ణి చూస్తూ ఒక చక్కటి జోలపాట పాడితే ఎలా ఉంటుందో వినండి. కృష్ణలాలి గోకుల కృష్ణలాలి తామరస నయన సత్య కృష్ణలాలి. కృష్ణలాలి గోకుల కృష్ణలాలి తామరస నయన సత్య కృష్ణలాలి. బంగారు తొట్టెలో నీవు పవ్వళించరా, ప్రేమ భక్తి పువ్వుల సెయ్య పరచినానురా. బంగారు తొట్టెలో నీవు పవ్వళించరా, ప్రేమ భక్తి పువ్వుల సెయ్య పరచినానురా. కృష్ణలాలి గోకుల కృష్ణలాలి తామరస నయన సత్య కృష్ణలాలి. ఆడి పాడి చిందులు ద్రొక్కి అలసినావురా,
చల్లగాను జోలపాడి పదములొత్తెదరా. ఆడి పాడి చిందులు ద్రొక్కి అలసిన ఊరా. చల్లగాను జోలపాడి పదములొత్తెదరా. కృష్ణలాలి గోకుల కృష్ణలాలి, తామరస నయన సత్య కృష్ణలాలి. మోము తమ్మి పైన చెమట క్రమ్మియున్నదిరా. చూడలేను హృదయ సీమ విశ్రమించరా. మోము తమ్మి పైన చెమట క్రమ్మియున్నదిరా. చూడలేను హృదయ సీమ విశ్రమించరా. కృష్ణలాలి గోకుల కృష్ణలాలి, తామరస నయన సత్య కృష్ణలాలి. పాలు మీగడ జీడి పప్పు ఆరగించరా. ఆరగించి చరణదాసికి శరణమివ్వరా. పాలు మీగడ జీడి పప్పు ఆరగించరా. ఆరగించి చరణదాసికి శరణమివ్వరా. కృష్ణలాలి గోకుల కృష్ణలాలి, తామరస నయన సత్య కృష్ణలాలి. తామరస నయన సత్య కృష్ణలాలి. సత్య కృష్ణలాలి కృష్ణలాలి. ఇందులో ఆ బాలకృష్ణుని కళ్ళని తామరస నయన, తామరస ప్రకృతి, తామర తమ్మి వికృతి, పద్మం వంటి కళ్ళు గల ఓ కృష్ణ సత్యకృష్ణ, బంగారు తొట్టెలో నీవు పవ్వళించరా. బంగారు తొట్టి అంటే ఇక్కడ నిజంగా బంగారం అని కాదు తొట్టి, బంగారు తండ్రి అంటాం బిడ్డని. అవ్యాజమైన అనురాగమే ఇక్కడ బంగారం. అవ్యాజమైన అనురాగం, ప్రీతి అనేటటువంటి ఈ తొట్టిలో పవళించరా. మరి ఆ తొట్టిలో నీకు పరిచిన శయ్య, ఆ పానుపు ఎలాంటిదంటే, ప్రేమ భక్తి పువ్వుల శయ్య పరచినానురా. ప్రేమ, నీ పైన భక్తి, ఇలాంటి పువ్వులతో నీకు పక్కేశానయ్యా. ఆడి పాడి చిందులు ద్రొక్కి అలసిన ఊరా. బాగా ఆడుకొని అలసిపోయి వచ్చావయ్యా. చల్లగాను జోలపాడి పదములొత్తెదరా. నీకు బాగా జోలపాడి నీ పాదాలు ఉత్తుతానయ్యా. మోము తమ్మి పైన చెమట క్రమ్మియున్నదిరా. మోము తమ్మి, తమ్మి అంటే ఇందాకే చెప్పుకున్నాం, తామర తమ్మి, ఇవి రెండు తామరసకు వికృతులు అంటే పద్మం అని. నీ ముఖ పద్మం పైన చెమట పట్టిందయ్యా. చూడలేకున్నా హృదయ సీమ విశ్రమించరా. నా ఒళ్ళేకి రావయ్యా, జోలపాట పాడతాను. ఈ జో అనేది ఏంటంటే, తల్లి తన అరచేత్తో బిడ్డ వీపు పైన ఆ నిమురుతూ లేదా మెల్లగా తట్టడం. జో అంటే నిద్రించు అని, బిడ్డను నిద్రించమని పాడటమే ఈ జోలపాట. పాలు మీగడ జీడి పప్పు ఆరగించరా. కృష్ణ, నీకు ఇష్టమైనటువంటి పాలు, మేగడ, జీడిపప్పు అన్నీ తెచ్చానయ్యా, తినవయ్యా చక్కగా. ఆరాగించి చరణదాసికి శరణమివ్వరా. నీ పదపద్మాలే నిరంతరం ధ్యానించేటటువంటి ఈ తల్లికి ముక్తిని ప్రసాదించవయ్యా అంటూ ఆ తల్లి ఆ బాలకృష్ణుడికి లేదా తన బిడ్డకి జోలపాట పాడటమే ఈ పాట. మిత్రులారా, ఆ శ్రీకృష్ణుడి యొక్క అనురాగం, ఆ శ్రీకృష్ణుడి యొక్క ప్రేమ మనందరిపైన వర్షించాలని, ఆయన ఆశీస్సులు మనకు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ శుభం భూయాత్. స్వస్తి.